अहोबिले गारुडशैलमध्ये कृपावशात् कल्पितसन्निधानं लक्ष्म्याः समालिङ्गितवामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये निरवद्यानां निषद्यां गुणसम्पदां शरणं भवभीतानां शठगोपमुनीश्वरं वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्धत्रय्यन्तसारमनवद्यगुणम्बुदाग्र्यं नारायणाज्जयति दुर्यकृपाभिषिक्तं श्रीरंगनाथयति शेखरमाश्रयामः। నమస్తభాయై అందరికీ కూడా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నన్నేలిన నా దైవం అహోబిల లక్ష్మీ నృసింహుని దివ్యశ్రీ చరణారవిందములకు అనేక నమస్కారములు తెలియజేస్తూ, ఉపవిష్టులైనటువంటి పెద్దలు, నా దృష్టిలో మీరు పెద్దలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత రాగజ్ఞానం ఉంది. ఏమాత్రం రాగజ్ఞానం లేని వ్యక్తిని నేను. కాబట్టి మీరందరూ నా దృష్టిలో పెద్దవాళ్లే. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి రావడం నిజంగా సంతోషదాయకం. ఇందాకే వారు చెప్పారు, ఒక ఫోన్ కాల్తో వచ్చారని. అమ్మ, ఫోన్ కాల్తో అవసరం లేదు, మనస్సులో మీరు సంకల్పం చేసుకుంటే మేము వస్తాం. ఎందుకంటే మన మధ్య అనుబంధం అలా ఉన్నది. మీ మనస్సులో మీరు అనుకున్నారు అంటే మాకు అక్కడ తెలిసిపోద్ది. సాధారణంగా వరవీణ మ్యూజిక్ అకాడమీ అని పెట్టి ఇంతమంది చిన్నారులను తయారు చేయడము అనేది నిజంగా ఈ కాలంలో కొద్దిగా చాలా కష్టం. కళలకు ప్రాచుర్యం తగ్గుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గొప్పగా మనం కళలను ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీ వాళ్ళతో మాకున్న ఒక అనుబంధం ఏంటి అంటే, వీళ్ళు నిజంగా సాక్షాత్ సరస్వతి పుత్రులు పుత్రికలు. పేరులో వీణ ఉన్నది. వీణ యొక్క గొప్పతనం తెలియాలి. వీణ దైవదత్తం. సరస్వతీదేవి వద్ద కానీ, నారదుడి వద్ద కానీ, మహతి, కచ్చపి సరస్వతీదేవి వీణ, మహతి అనేది నారదుల వారి వీణ. గంధర్వుల దగ్గర కూడా వీణ ఉంటుంది, కిన్నెర అంటాం దాన్ని. సాహిత్యంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి, అంటే పురుషస్య విష్ణు, భగవంతుడు మాత్రమే పురుషుడు. తక్కిన జీవరాశులన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా స్త్రీప్రాయమితరం జగత్ అనేది శాస్త్రం. మరి భక్తుడు భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. అందులో వాగ్గేయకార మార్గం అనేది మనకు చాలా ప్రాచుర్యంలో ఉన్నది, చాలా సులభమైనది. భగవంతుడే సంకీర్తన నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అంటాడు. ఒక్కసారి భగవంతుని యొక్క కీర్తన చేస్తే ఈ కలియుగంలో సంకీర్తన మించినటువంటి సాధనం ఇంకోటి లేదు. అందులో కూడా వీణ యొక్క గొప్పతనం ఏంటి అంటే, మీరు సాహిత్యాన్ని అంతా పరిశీలిస్తే ప్రేయసీ ప్రియులు అంటే భగవంతుణ్ణి, మనం స్త్రీప్రాయం ఇతరం జగత్, మనమంతా కూడా భగవంతునితో మనకు ఉండేటువంటి సంబంధం, భర్త భార్య ఎలా సంబంధం ఉంటుందో ఆ సంబంధం ఉంటుంది. భక్తులు భగవంతునితో విశ్లేషణ జరిగినప్పుడు, అంటే భగవంతుణ్ణి వీడి ఉన్నప్పుడు వీణను మీటి తమ బాధను వ్యక్తపరిచారు. అన్నమాచార్యుల వారు, ఎటువంటి మోహమో ఎటి తమకమో గాని తట్టుకొనను దేహమంతా మరిచ చెలియా అనేటువంటి సంకీర్తనలో, పలుకు తేనెల కొసరి కలికి కిన్నెర మీటి పలిచ నలగున నిన్ను బాడిపాడి. ఆ కిన్నెర అనేటువంటి వీణను వాయిస్తూనే ప్రేయసి ప్రియుణ్ణి తన యొక్క ఆ బాధను వ్యక్తపరుస్తుంది, తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆళ్వార్లు కూడా, నమ్మాళ్వార్ భగవంతుని యొక్క నాయికాభావంలో రాస్తూ ఉన్నప్పుడు కూడా వీణను వాయిస్తూనే తన ప్రబంధాన్ని చెప్పారు. వీణకు ఆ మహత్వం ఉన్నది. అయితే ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీ వాళ్లకు ఉండేటువంటి గొప్పదనం ఏంటి అంటే, అన్నమాచార్యుల వారు ఒకటే చెప్తారు, నాదప్రియా సకల లోకపతే నమో నమో నరసింహ. నరసింహస్వామి ఎటువంటి వాడు అంటే, నాదం ఆయనకు చాలా ముఖ్యం. వేదం ఏ భగవంతుడి వచ్చిందో అందుకు సమానమైనది నాదం, సామవేద సదృశ్యమైనది. వేదంలోనే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ. వైకుంఠంలో భగవంతుని ముందు సామగానం ఎప్పుడు వినపడుతూ ఉంటుందట. సామగాన సదృశ్యమే మన సంగీతం. మా అహోబిల నరసింహస్వామి అసలు అంత సులభంగా ఎవడికి దొరకడు.
ఎందుకంటే ఆళ్వారు మంగళాశాసనంలోనే కవ్వునాయం కழுகும் ఉచ్చిపోదడు కాల్షు అన్న దైవమల్లారు చెల్లవన్నాள் శింగవేళకుండ్రమే తేత్తతీయాళ్ వింశివక్కుం శింగవేళకుండ్రమే అని చెబుతూ నా తழுంబ నాన్ముఖనం ఈశనుమాయి మురయాలు ఎట్రా అంటారు. బ్రహ్మాది దేవతలకు సైతం ప్రవేశింపశక్యం కాని క్షేత్రం అహోబలం. అయితే అటువంటి అహోబల నరసింహస్వామి తాను పిలుస్తే తప్ప, తనంతట తాను పిలుచుకుంటే తప్ప ఎవరిని రానివ్వరు. అహోబలంలో ఛత్రవట నరసింహస్వామి వారు ఉన్నారు. వారు నాదప్రియుడు, గంధర్వులు వారిని ఆహా ఊహాక్య గంధర్వ నృత్యగీత ఫలాత్మనే అంటారు. గంధర్వులు పాడితే ఇప్పటికీ ఏ క్షేత్రంలో మీరు చూడలేరు, అక్కడ స్వామి తాళం వేస్తూ ఉంటారు ఛత్రవట నరసింహస్వామి. అది ఆయన యొక్క గొప్పతనం, నాదప్రియుడు ఆయన. అటువంటి నాదప్రియుడు ఏరి కోరి ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీ గురువులు. మాకు మా రాధగారు అయితే మాకు చాలా పరిచయము, వారి శిష్యులు. ఎందుకు చెప్పొస్తున్నాను అంటే, వీరు ఏదో భగవత్కృప చేత ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటాను పరిచయం అయ్యారు. ఆ తదుపరి తెప్పోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత తెప్పోత్సవం జరుగుతూ ఉంటుంది. తెప్పోత్సవంలో స్వామి సేద తీరడం కోసం ఈ కచేరీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చివరి రోజు వీరు వచ్చి అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ వీణ వాయిస్తూ ఉంటే ఎందుకు అనిపించిందో తెలియదు. గత సంవత్సరం కూడా చెప్పాం ఇక్కడ. సుమారు 300-400 సంవత్సరాల తర్వాత అహోబల క్షేత్రంలో అన్నమాచార్య జయంతి మహోత్సవం మొదలు పెట్టాం ఈ సంవత్సరం 2024లో. ఒక 400 ఏళ్ల తర్వాత అన్నమాచార్యుల వారు పరమపదించిన తర్వాత వారి పిల్లల కాలంలో జరిగింది. అయితే తదనంతర కాలంలో ఆగిపోయింది. ఎక్కడో శాసనాలు రికార్డ్స్లో పరిశీలిస్తే దొరికింది. అయితే ఎవరు వచ్చి దీన్ని పాడతారు, దీన్ని చేయడానికి ఎవరు అంటే సుమారు ఒక 30-40 మంది పిల్లలతో ఇప్పటికీ ఉంటుంది. అది మీరు చూడొచ్చు. నవరత్నమాలిక అని చెప్పి ఇప్పుడు ఇక్కడికైతే పంచరత్న కీర్తన చేశారు, అక్కడ నవరత్నమాలిక అని చెప్పేసి 9 వేరు రాగాలతో కూడినటువంటి అన్నమాచార్య సంకీర్తనలను అహోబిల నరసింహస్వామి వారికి విన్నవించడం జరిగింది. అన్నమయ్య జయంతి 400 ఏళ్ల తర్వాత దాన్ని ప్రారంభించింది ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీ. సాధారణంగా గొప్ప అంటే సమాజంలో గొప్పటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ త్యాగరాజస్వామి తిరువాయూరులో కూడా పెద్ద వాళ్ళందరూ వచ్చి పాడతారు. కానీ భాగ్యనగరం నిజంగా భాగ్యం ఎందుకు చేసుకుంది అంటే, నాకు తెలిసి ఈ హైదరాబాద్ ఈ భాగ్యనగరంలో జరిగినటువంటి త్యాగరాజ ఉత్సవం ఇది మాత్రమే. ఇటువంటివి ఇంకా జరగాలి. అందుకే ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీ వాళ్లకు ఈ సంవత్సరం ఒక టాస్క్ ఏంటి అంటే, తెప్పోత్సవంలో అహోబిల నరసింహస్వామికి విన్నవించేటప్పుడు త్యాగరాజస్వామి వారు నౌకాయానం అని ఒకటి రాశారు. ఓడను జరిపే ముచ్చటగనరే వనితలాల నేరు ఆడువారి యమునకాడ కృష్ణుని జూచి అని రాస్తారు ఆయన. కొందరు హరికీర్తనములు బాడ, కొందరు ఆనందముతో ముద్దులాడ అని వస్తుంది. అది సాహిత్యం, అత్యంత అద్భుతమైన సాహిత్యం. దాన్ని తెప్పోత్సవంలో అహోబల క్షేత్రంలో ఖచ్చితంగా మా నరసింహస్వామి దాన్ని వినాలి. ఆ నౌకాయానం దాని ఉద్దేశమే అది. యమునా నదీ తీరంలో కృష్ణుడితో గోపికలందరూ కూడా ఆడుతూ పాడుతూ ఉంటే త్యాగరాజస్వామి వర్ణించి రాస్తారు. అటువంటివి ఈ సాహిత్యం అంతా కూడా లుప్తమైంది. సంగీతానికి సాహిత్యం ప్రాణం, సాహిత్యానికి సంగీతం ప్రాణం. ఉత్త సాహిత్యం రాసుకుంటూ పోతే ప్రయోజనం లేదు, ఉత్త సంగీతం ఉన్నా ప్రయోజనం లేదు. ఈ సంగీత సాహిత్యాలు రెండూ కూడా సరస్వతీదేవికి 2 కన్నుల వంటివి. అటువంటి రెండిటినీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందులో కూడా నాకెప్పుడు ఆరాధ్యుడు అన్నమాచార్యనే. ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు. ఈ త్రిమూర్తులకు కూడా మూలభూతి ఎవరు అంటే అన్నమాచార్య. ఎందుకు నేను ఈ వేదికలో అన్నమాచార్య ప్రస్తావన ఎందుకు చేయాలి అంటే, తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య. పదములు తెలుగువారికి మాత్రమే సొంతం. అటువంటి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య. ఎందుకు అంటే, ఇక్కడి పిల్లలకు గురువుగారికి కూడా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు చాలా ఎంతోమంది పిల్లల్ని ప్రయోజనకులుగా చేస్తూ ఉన్నారు ఇటువంటి దీంట్లో. అన్నమాచార్యుల వారి యొక్క మనవడు చిన్న తిరుమలాచార్య సంకీర్తన లక్షణం అని ఒకటి లక్షణ గ్రంథం రాశారు. రాగం ఎలా, పదం ఎలా, రాగాల్ని ఎట్లా బలిచాలి, ఆ ప్రస్తారం ఎట్లా ఉండాలి అనేది సంకీర్తన లక్షణంలో రాయగారు. అందులో నక్తం చరారి తనకున్ భక్తుండైనట్టి తాళ్లపాక అన్నయ చాటూక్తి పదబంధ కవితారక్తుండై ఇతర వాగ్విరక్తుండై అని. భగవంతుడు సంగీతాన్ని వింటే ఎక్కడికి పోడంటే అక్కడే కూర్చుంటాడు తిష్ట వేసి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందులో ఒక 4 మీరు 5 మందిని ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి.
ఇక్కడ ఉదాహరణకు ఒక 100 మంది ఉన్నారు అంటే ఇక్కడ 105 మంది ఉన్నట్టు లెక్క. మిగిలిన 5 మంది ఎవరు అంటే సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు, సీతమ్మ, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి, త్యాగ బ్రహ్మ. ఈ 5 మంది ఇక్కడే ఉన్నారు. ఆళ్వార్లలో ముదలాళ్వారికి ఈ విధమైనటువంటి అనుభవం ఉంది. భగవంతుడే స్వయంగా నాహం వసామి వైకుంఠేన యోగి హృదయే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. భక్తులు ఎక్కడ తన గురించి గానం చేస్తుంటారో అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు. కాబట్టి నాకిక్కడ అందరూ భగవత్ స్వరూపులే. ఈ భగవత్ స్వరూపుల్లో ఈ 5 మంది ఎక్కువగా కనపడుతున్నారు, 5 మంది ఎక్కువగా ఉన్నారు. అది మరి ఎవరి మధ్య కూర్చున్నారో ఆ భగవంతుడే చూడాలి. త్యాగరాజస్వామి వారు ఈ అనేక కీర్తనలు రాశారు. కానీ ఈ పంచరత్న కృతి చాలా విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. 18వ తేదీ వారి ఆరాధన మహోత్సవాలు కూడా జరిగాయి. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నం, పంచరత్నం అన్నట్లే ఒక్కొక్కటి ఒక రత్నం ఉంటే జగదానందకారక, ఆ తర్వాత సాధించనే, ఇటువంటి సంకీర్తనలు. అయితే వారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తారు, సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనస. భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలలో ఉత్తమమైన సులభమైన మార్గం సంకీర్తనం. ఆ సంగీతం జ్ఞానం గనక ఉంటే సులభంగా భగవంతుని చేరుకోవచ్చు. వీళ్ళందరూ ఈ త్రిమూర్తులు కానీ, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుని అలా చేరుకున్న వాళ్ళే. ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామి మనం దర్శనం, ఆయన గోరు కనపడితే చాలని ఆశపడే మనం ఉదయం నిద్ర లేచేది సంకీర్తన చేతనే, రాత్రి పడుకునేది సంకీర్తన వింటూనే. ఇంతకు మనకు పూర్వపు కాలంలో ఇండ్లలో పెద్దలే జవలపాటలు లాలిపాటలు అన్నీ పాడుతూ ఉంటారు. కాలాంతరంలో అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, ఇటువంటి గురువుల వద్ద శిష్యులు అనేక మంది తయారైతే దానికి చాలా 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 గొప్పగా ఉంటుంది. అందుకే వీరి ఇన్స్పిరేషన్తో ఈ వరవీణ మ్యూజిక్ అకాడమీకి వచ్చిన తర్వాత నాకు మా అమ్మవారి అనుగ్రహంతో కలిగినటువంటి మా అమ్మాయికి ఒక 1 year పాప, నాకు ఒకతే కూతురు, మహతి అని నారదుడి వీణ పేరు పెట్టుకున్నా. కేవలం వీళ్ళని చూసిన తర్వాత నా ఆశ అంతా కూడా ఏంటంటే, వీళ్ళందరూ చూస్తున్నప్పుడు సరస్వతి దేవిలాగా అనిపించారు. కాబట్టి ఎట్లా పెట్టాలి అన్నప్పుడు 3 పేర్లు పెడతారు మా సంప్రదాయంలో. వాసంతిక అని మా అమ్మవారి పేరు, చెంచులక్ష్మి. ఆముక్తమాల్యద అని శ్రీకృష్ణదేవరాయల వారు రాస్తారు కావ్యం. అందులో కూడా వీణ యొక్క ప్రస్తావన చాలా గొప్పగా చెప్పబడింది. నంబాడువన్, మీకు కైశిక పురాణం అని చెప్తారు. మోక్షం ఎలా వస్తుంది అని వరాహ నరసింహస్వామి భూదేవికి ఉపదేశం చేసినటువంటి కథలో కూడా నంబాడువాన్ అని ఆయన కిన్నెర మీటుకుంటూనే స్వామిని కొలుస్తాడు. అందుకోసం ఆముక్తమాల్యద మహతి. అలా భగవంతుడు అనుకూలించి నా ఆశ, నా కూతురికి కూడా వీరి వద్ద శిష్యరికం చేపించాలి అనేది ఒక మనస్సులో సంకల్పం కలిగింది. పెద్దలు వేదిక ద్వారానే నేను కోరుకుంటూ ఉన్నా. నా పాప ఇప్పుడు 1 year. తనకు ఊహ తెలిసిన తర్వాత మీ ద్వారా తనకు గనక ఒక వీణ నేర్పించగలిగితే, కనీసం మా నరసింహస్వామి ముందు వీణ వాయిస్తే చాలు, ఇంకంతకుమించి ఏమొద్దు. తన జీవితం ఆ నరసింహస్వామి సేవకు అంకితం అవ్వాలి. వీణ మీ ద్వారా, నా కూతురి ద్వారా ఆ నరసింహస్వామి ఆ వీణ వినాలి అని ఒక సంకల్పం 10 మంది ముందే కోరుకుంటూ ఉన్నాను. సుమనస్సుతో మీరు దాన్ని అంగీకరించాలని కోరుకుంటూ ఉన్నా. ఇటువంటి ఈ కార్యక్రమానికి మేము రావడం, నేను ఒక విషయంలో దురదృష్టవంతుని. ఎందుకు ఇక్కడ అంటే, ఆలస్యమైంది అక్కడి నుంచి రావడానికి. వృత్తిరీత్యా ఇక్కడ ఒక వేరే దేవాలయంలో ఒక పని ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఆలస్యం అయ్యింది. కాబట్టి మీరందరూ కూడా అహోబిలం రండి. తాళమూర్తి, నాదమూర్తి అయినటువంటి అహోబిలం నృసింహస్వామిని దర్శనం చేసుకోండి. వారి ద్వారా ఇటువంటి ఈ గురువులకు ఏం చెప్పగలం? మా గురించి ఏదో గొప్పగా చెప్పారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచారు అని. ఆ సమయంలో కూడా భగవంతుడు నాకు పలికినటువంటి మాట వీణ ద్వారానే. ఆ అంశాన్ని నేను ఇక్కడ, ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో తెలియదు, ఈ ఒక్క విషయం చెప్పి మాత్రం ముగిస్తాను. భగవంతుడికి మా అహోబిలంలో 2017లో అనుకుంటా బాలాలయం చేస్తూ ఉన్నాం. సంప్రోక్షణ కార్యక్రమం చెప్తూ బాలాలయం చేస్తూ ఉన్నాం. బాలాలయం చేస్తూ ఉన్నప్పుడు మా స్వామి కృతయుగమూర్తి ప్రహ్లాదుడి కోసమే అవతరించారు. సాక్షాత్ స్వయం వ్యక్తమూర్తి ఆయన. బయట బాలాలయం జరుగుతూ ఉన్నప్పుడు కళాకర్షణం అని చేస్తామంటే, స్వామివారి బింబంలో ఉండేటువంటి శక్తినంతా కూడా కళాకర్షణం చేస్తారు. కళాకర్షణం చేసేటప్పుడు నృత్య, గీత, వాద్యం ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో భాగంగా ప్రశాంత్ అయ్యంగార్ అని చెప్పేసి బెంగళూరులో ఉండేటువంటి ఒక వీణా విద్వాంసుడు వచ్చి అక్కడ వీణ వాయిస్తూ ఉన్నారు.
మేము బయట ఉండాలి, అంటే అర్చకులు మాత్రం ఒకరిద్దరు మాత్రం ఉండాలి, మా పీఠాధిపతి వారు మాత్రం లోపల ఉన్నారు, మేము బయట నిలబడి ఉన్నాం. తెర వేసి ఉంది, ద్వారబంధనం జరిగి ఉంది. అయితే ఈ ఈ ఈ మనస్సు ఎటువంటిది అంటే కపి సమానం. కోతికి ఎలా ఆలోచనలు ఉంటాయి అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్సుకు. అక్కడే పుట్టి పెరిగిన నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మా జీవిత కాలంలో మేము చూసింది లేదు, అంటే ఆ స్వయం వ్యక్తమూర్తి కళాకర్షణ చేసి మేము చూసింది లేదు, మా పెద్దల కాలంలో కూడా చూడలేదు. వెంటనే ఒక మనస్సులో ఒక అనుమానం, ఈయన స్వయం వ్యక్తమూర్తి అంటున్నారు, ఈ స్వయం వ్యక్తమూర్తికి మనమేమో ప్రహ్లాదుడి కోసమే వచ్చినటువంటి స్వామి, ఇంతకు ఆయన ప్రతిజ్ఞ చేసినాడు నేను ఇక్కడే ఉంటాను బింబంలో అని, అటువంటిది మనమేమో శక్తిని ఆవాహన చేస్తున్నాము, తీసుకుపోయి ఒక బాలాలయంలో పెడుతూ ఉన్నాము. మరి ఈయన ఇక్కడుంటాడా అక్కడుంటాడా, ఆ శక్తిని ఇక్కడ తీసుకొని రావడం సాధ్యమేనా అన్నట్టు ఒక మనసులో ఒక అనుమానం కలిగింది. అదే సమయంలో, అంటే నా మనస్సులో ఏదైతే అనుమానం కలుగుతుందో అదే సమయంలో ప్రశాంత్ అయ్యంగార్ ఆయన వీణ వాయిస్తూ అన్నమాచార్యుల వారి యొక్క ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అన్న సంకీర్తన వాయిస్తూ ఉన్నారు. కొలుతురు మేము వైష్ణవులు కూడిమితో విష్ణుడని, కొలుతురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు, కొలుతురు శైవులు తగిన భక్తులు శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుండనుచు అని సంకీర్తన వాయిస్తూ ఉన్నారు వీణలో. ఆ సమయంలో నా మనస్సులో కలిగినటువంటి అనుమానానికి తగ్గట్టుగానే, నీ వలన కొరతే లేదు నీరు కొలది తామెరవు, ఆవల భాగీరథితరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు, శ్రీ వెంకటపతి నీవైతే మేము చేకొనియున్న దైవతము, నీ వలనే నీ శరణని ఎద ఇదియే పరతత్వము నాకు అన్నాడు ఆయన వాయిస్తూ ఉన్నాడు. దాని అర్థం, నీ వలన కొరతే లేదు నీరు కొలది తామెర, తామెర అంటే బావి అని అర్థం. నీరు కొలది బావి, బావిని దవ్వుతూ ఉంటే నీళ్ళు వస్తూ ఉంటుంది. అయ్యా నీ వల్ల కొరతేముంది, బావిని దవ్వుతే నీళ్ళు ఎట్లయితే వస్తుంది, అది కూడా ఎట్లా, ఆవల భాగీరథితరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు. గంగానది ప్రవాహం ఉన్నది, గంగానదికి కుడివైపు గట్టు మీద మనం బావిని దవ్వితే ఏ గంగాజలం అయితే వస్తుందో, ఎడం వైపు బావి మీద కూడా మనం బావిని దవ్వితే అదే గంగాజలమే వస్తుంది. అట్లే ఆ సమయంలో భగవంతుడు మాకు గుహలో ఉంటాడు, అక్కడ గర్భగృహంలో. బిలాలయం అయితే ఏమి, బాలాలయం అయితే ఏమి, ఆయన ఎక్కడున్నా ఆయన అనుగ్రహం వస్తూ ఉంది. నీ వరద కొరతే లేదు, నువ్వు బిలాలయంలో ఉంటే ఏమి, బాలాలయంలో ఉంటే ఏమి అని వీణ ద్వారా, సంగీతం ద్వారానే భగవంతుడు నాకు సమాధానం చెప్పాడు తప్ప ఏ వేదమో మంత్రమో తంత్రమో చెప్పలేదు. కాబట్టి ఆ వీణకు సంగీతానికి అంత ప్రాధాన్యం ఉన్నది. అటువంటి సాహిత్యం ఇంకా 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 ఎంత చేసిన అంత గొప్ప వ్యక్తి త్యాగరాజ స్వామి, త్యాగ బ్రహ్మం అంటాం. అన్నీ అయిపోయిన తర్వాత ఎందరో మహానుభావులు అందరికీ వందనము అని అన్నాడు. అంటే విద్యా దదాతి వినయం వినయత్వ పాత్రత పాత్రత్వ ధనమాప్నోతి ధన ధర్మ తతసుఖం. విద్య వచ్చింది అంటే వినయం ఉండాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకునేటువంటి చిన్నపిల్లలకు కూడా తెలియజేసే విషయం ఏంటి అంటే, గురునింద కూడదు, గురువును దైవంతో సమానంగా, ఆచార్య దేవవస్యాత్ ఉపాస్య, గురువు దైవంతో సమానం కాబట్టి గురువును దైవంతో సమానంగా ఆరాధించాలి. అంత గొప్ప వ్యక్తి అయినా వినమ్రత ప్రదర్శించినాడు. మీరందరూ గొప్ప స్థాయికి వెళతారు, ఏ స్థాయికి వెళ్ళినా త్యాగరాజస్వామిలాగా వినయం అన్నది మనకు సౌశీల్యం, అది ఉండాలి ఖచ్చితంగా. అన్నిటికీ మించి త్యాగరాజస్వామి వారు చెప్పినట్లుగా ఆ రామచంద్రుల వారు మనకి ఎవరు ఈ లోకంలో తోడు ఉంటారు అంటే, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెప్పినట్లు, దాస భరతాదులు సోదరులు మా మనస అన్నట్లుగా మనకు ఎవరు దిక్కు అంటే, మనకు బలం కుటుంబం ఎవరు, బలగం ఎవరు అంటే రామచంద్రుల వారు, సీతమ్మ, హనుమంతుల వారు, వాళ్లే మనకు బలం. కాబట్టి అటువంటి గానమూర్తి ఆ స్వామికి సాక్షాత్ నమస్కరిస్తూ, ఎక్కువసేపు తీసుకోవడం నాకు ఉచితం కాదు, మీకు ఉచితం కాదు, కాబట్టి వరవీణ మ్యూజిక్ అకాడమీ వారికి మరొక మారు నన్ను ఆహ్వానించినందుకు, అంటే ఏమీ తెలియని మెమ్ము ఎక్కువ చేసి పామరుల దొడ్డ చేసే భాష్యకారులు అంటారు. ఏమీ తెలియదు నాకు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎవరు చేశారు అంటే పామరుల దొడ్డ చేసే భాష్యకారులు. ఎట్లయితే రామానుజులు తన శిష్యుల్ని ఏమీ లేని వాళ్ళని కూడా గొప్పగా చేస్తారో, వీళ్ళు నా మీద ఉండే అభిమానంతో నన్ను పిలిచి నన్ను గొప్పగా చేశారు. నా మాటను కూడా, అంటే ఒక కాకి మాటను కూడా కోయిల గానంతో వినేటువంటి మీ ఓపికకు నమస్సులు అర్పిస్తూ, భగవంతుడు సర్వకాల సర్వావస్థలో మీ అందరికీ అన్ని విధమైనటువంటి క్షేమాన్ని కలుగజేయాలని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా అహోబల క్షేత్రాన్ని దర్శించుకోవాలి. మరి ఇది త్యాగరాజ ఉత్సవం కాబట్టి ఆ నరసింహాన్ని చెప్పినట్టు ఈ రాఘవ సింహాన్ని కూడా చెప్పాలి. కాబట్టి పుణ్యాంబో
సాక్షాత్ పురుషులందరికీ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అనేటువంటి రామచంద్రుల వారి పాదపద్మాలకు కూడా నమస్కరిస్తూ వారి యొక్క కృపచేత ఆ గానమూర్తి త్యాగబ్రహ్మం వారి కృపచేత మీ అందరికీ అన్ని విధమైనటువంటి క్షేమము కలగాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 జరగాలి అని భగవంతుడు నాకు కూడా స్థితి ఇస్తున్నాడు. సభాముఖంగా విన్నవించుకునేది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలలో మేము ఏదన్నా మీకు సహాయం చేయగలిగితే దయచేసి మమ్మల్ని కూడా దీనికి భాగ్యస్వాములు, పుణ్యమంతా మీరే పెట్టుకోకుండా అందులో ఒక రవ్వంతైనా మాకు కూడా కల్పించే ఉపాయం ఏదైనా ఉంటే చూడండి. అట్లే అందరికీ అన్ని విధమైనటువంటి క్షేమాన్ని అహోబిలం లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ, అహోబిల గుహావాసవాసోల్లాఫితహాసినే అస్తు లక్ష్మీ నృసింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం శ్రీ షఠారి యతీంద్రాది యోగి హృత్పద్మభానవే సర్వత్ర పరిపూర్ణాయ అహోబిలేషాయ మంగళం. స్వస్తి. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు.